మిమ్మల్ని ఏదైనా ట్రిగర్ చేస్తుందా? ఆడవాళ్ళని ఈ మాట అంటే నేను సహించలేను అనేది ఏమన్నా ఉందా? ఒక కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ రిసీవింగ్ ఏదైతే ఉంటుందో అక్కడే నేను ట్రిగర్ అవుతున్నాను. ప్రతిసారి వెళ్ళగానే ఎఫ్ఐఆర్లు చేసేయండి, సెక్షన్లు పెట్టేయండి, అరెస్ట్ చేసేయండి నేను అనట్లా. కొన్ని వందల మంది ఆడపిల్లలండి, కొన్ని వందల మంది ఆడపిల్లలు. మీ ఏరియా ఇది కాదమ్మా, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మరి ఎక్కడ ఫెయిల్ అవుతుంది? సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఈరోజు కొడతారు, అమ్మాయి 498 వేస్తుంది, మళ్ళీ వెళ్తారు, వాళ్ళు తీసుకొస్తారు, మళ్ళీ కుక్కని బాధినట్టు బాగుతారు. అబ్బాయిలకి నువ్వేం చేసినా పర్లేదు లేరా? అమ్మాయిలకు ఒక ట్రీట్మెంట్, అబ్బాయిలకు ఒక ట్రీట్మెంట్. తగ్గుండు, కొడితే అలాగే కొడతారు. అది చాలా పెద్ద క్రైమ్. ఎవ్రీ 90 minutesకి ఒక అమ్మాయి చనిపోతుంది. కారు కొంటారా? మీ అమ్మాయిగా తిరిగేది. ఇల్లు కొంటున్నారా? మీ అమ్మాయిగా ఉండేది. లేదా మీ అమ్మాయికి ఒక భూమో ఇల్లు రాసివ్వండి. ఏ ఎద్దవని యాలిమని కోసం మనం అడగక్కర్లేదు కదా. ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా ఆ పిల్లని ఒక దయ్య పిల్ల చూస్తారు. ఇక్కడ ఇంకా క్రింజియస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వే కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నేనా చేశాను. బేసిక్గా మా ఇంట్లో కూడా చూసుకుంటే అబ్బాయిలు తిన్న ప్లేట్లు ఎత్తారు, అమ్మాయిలు ఎత్తాలి. ఎందుకు? వాడేందుకు ఎత్తుతాడు నువ్వు ఎత్తు. అండ్ అమ్మాయిలు కూడా అపోజ్ చేయరు. ఆడపిల్లలకి ఇండిపెండెన్స్ నేర్పించరు, డిపెండెన్స్ నేర్పిస్తారు. బయటికి వెళ్తున్నావా, తమ్ముడు పట్టుకెళ్ళి. బాయ్స్ మదర్స్ ఆర్ డిజైన్ డిఫరెంట్లీ. దండేసి దండం పెట్టి కాళ్ళు ముక్కాలు రోజు నేను. అబ్బాయిలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? దసరాకు ఒక్కటి రావాలండి ఆడపడుచు. మీ ఆయన ఎన్ని చేసినా నువ్వు తట్టుకో, ఏమంటారు, అది మీ ఆయన, అది మీ ఆయన. డెడ్ డాటర్ కంటే డివోర్స్డ్ డాటర్ చాలా బెటర్. మీరు ఇంట్లో పెట్టుకోండి. ద సేమ్ పర్సన్ ఇంట్లో పెట్టుకుంటే పోయేది కదా ఆ బిడ్డని, అనవసరంగా పంపి చంపుకున్నావు. మీ సర్కిల్లోనే ఇలాంటివి చూస్తున్నారంటే బయట ఇంకెంత వర్స్ జరుగుతుంది. చెప్పిన మాట వినాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ పల్లవి. లా అంటే చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉంటాయి, అలానే చాలా మందికి చాలా భయాలు కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో డౌరీ కేసులు, అలానే క్రూయల్ మ్యారేజెస్ ఎక్కువైపోయాయి. వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియాలో ఈ లీగల్ టర్మ్స్ని, కాంప్లికేటెడ్ లీగల్ ఇష్యూస్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్న ఒక స్పెషల్ గెస్ట్ ఇవాళ మనతో ఉన్నారు. ఆవిడ ఎవరో కాదండి, అడ్వకేట్ సింగరాయని సాయి అంబిక గారు. లెట్స్ వెల్కమ్ హర్. సో హాయ్ మేడం. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్, డూయింగ్ గుడ్ మ్యామ్. మీరు? మేము బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ, మీరు ఆల్రెడీ పాపులర్ ఇన్స్టాగ్రామ్లో, నో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ నీడెడ్, బట్ స్టిల్ లెట్ మీ ఆస్క్ యూ, మా వ్యూవర్స్ కోసం, కెన్ యూ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ అబౌట్ యువర్ సెల్ఫ్? యా మ్యామ్, నా పేరు సాయి అంబిక మేడం. నాది అనంతపురం అండ్ మా అత్తగారి ఇల్లు ఈస్ట్ గోదావరి. సో అయితే మా డాడీ, మా మమ్మీ, నేను. ఇట్స్ అ వెరీ స్మాల్ ఫ్యామిలీ. అయితే చాలా పెద్ద ఫ్యామిలీ అంటే డాడీ సైడ్ రిలేటివ్స్, మమ్మీ సైడ్ రిలేటివ్స్. అలాగా చాలా చిన్నప్పటి నుంచి ఎక్కువ అమ్మమ్మ దగ్గర వినడం వల్ల మా అమ్మమ్మలో నా ఖచ్చితనం బాగా వచ్చింది. ఈ లా ఫీల్డ్లోకి ఎలా ఎంటర్ అయ్యారండి మీరు? ఇంటర్ తర్వాత గట్టి ఫేస్ పట్టమని తగిలింది. గట్టిగా, చాలా గట్టిగా తగిలింది. కోలేనంత గట్టిగా తగిలింది. 2016 ఆ టైంలో వచ్చింది ఒక పాయింట్ వెన్ వీ లాస్ట్ ఎవ్రీథింగ్ ఫైనాన్షియలీ. మై ఫాదర్ ఈజ్ అ వెరీ గుడ్ మ్యాన్. ఎంత మంచోడు అంటే ఎవరికైనా షూరిటీ సంతకాలు పెట్టేయగలడు, అంత మంచోడు. దానివల్ల కొంచెం మేము బాగా బ్యాక్లాష్ చూశాను. లిక్విడేటెడ్ క్యాష్ లేదు, అసెట్స్ ఉన్నాయి. అసెట్స్ ఉండి అమ్ముకొని తిరగలేము కదా, ఎన్ని రోజులు బతుకుతాం? మా నాన్నకు ఒక మార్కెట్ ఉంది, హోల్సేల్ వెల్ టు డూ ఫ్యామిలీ, నో ప్రాబ్లం. బట్ స్టిల్ లైఫ్ ఒక సిచ్యువేషన్లో పడేసింది. ఐ వాజ్ 20 years దెన్. అప్పుడు చూసుకుంటే ఒక మాట ఎందుకో నాకు తెలియదు అనిపించింది ఆ రోజు. మా నాన్న ఉన్నాడు, మా నాన్న వెనకాల మండి ఉంది, రేపొద్దు నీ రెండు లేకపోతే నన్ను ఎవరు చూస్తాడు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్కమ్. ఇప్పుడు డిసైడ్ అయినా డాక్టర్ అయ్యేంత సినిమా లేదు అప్పటికి, ఇంకా అవ్వదు. అండ్ అప్పుడు నేను నిజంగానే గట్టిగా అవ్వాల్సిన టైం వచ్చింది. అండ్ ట్రస్ట్ మీ, మా ఇంట్లో ఎవరు లాయర్లు లేరు. ఓకే, మీరే ఫస్ట్ జనరేషన్ లాయర్ అనమాట. సో ఎవరిని ఏం గైడెన్స్ అడగలేము. నిజంగా చెప్తున్నాను, నేను ఆయన పేరు కూడా చెప్తాను, ఏసీ కాలేజ్, మాథ్యూస్ సార్ అని. ఓకే, మాథ్యూస్ సార్ నాతో ఒక మాట అన్నారు, అందరూ చదువుకుంటారు, నువ్వు చదువుకో. వావ్. నాకు నీలో ఐ కెన్ సీ దట్ స్పార్క్. నువ్వు రాయి, నీకు సీట్ వస్తుంది. రాకపోతే అసలు ఏం రాయాలి, ఏం చదువుకోవాలి? దిస్ ఇస్ మై క్వశ్చన్. ఏపీ లా సెట్ రై. ఓకే, రాశాను, వచ్చాను, స్టేట్ 5th కట్టాను గట్టిగా. ఏం చేయాలి తెలియదు తర్వాత. నేను ఎప్పుడు డిసైడ్ అయ్యాను అంటే ఐ హ్యావ్ టు కమ్ టు పబ్లిక్ అండ్ ఐ హ్యావ్ టు టెల్ ఎవ్రీబడి అబౌట్ లా అని. ఒక్క
ప్రాపర్ సిస్టమ్ హౌ టు స్టడీ అని లేదు మేడం ఎక్కడ. తెలుగులో ఒక్కరు ఇలా చెప్పేవాళ్ళు, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, ఏం లేరు. ఎంత చూసాను, యూట్యూబ్ చూసాను, అప్పుడు ఇన్స్టాగ్రామ్ అంత లేదు కదా, యూట్యూబ్ చూసాను, నథింగ్ దేర్. బట్ ఐ డిసైడెడ్ మై సెల్ఫ్, లేదు బాబా గట్టిగా కొట్టాలి, కొడితే కూర్చోవాలి అట్లాగా అని. దెన్ నాకు సీనియర్స్, నేను 3rd year నుంచి ఇంటర్న్ వెళ్ళిపోయాను ఎన్ఎస్ఆర్ గారి దగ్గర. నేను ఇంటర్న్షిప్ చేశాను హైకోర్టులో. దెన్ తర్వాత నేను బ్యాక్ టు మా ఊరు వచ్చిన తర్వాత పీజీపీ గారి దగ్గర చేశాను, మా సీనియర్ ఆయన. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, నేనంత కంపోజ్డ్గా నా వొకాబులరీ కానీ ద వే ఐ స్పీక్ ఇన్ ద కోర్ట్ మొత్తం నేను ఎన్ఎస్ఆర్ గారి దగ్గర నేర్చుకున్నాను. దిస్ రూడ్నెస్ తొక్క తీసే నేచర్ మాత్రం నేను మా పీజీపీ సార్ దగ్గర నేర్చుకున్నాను. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. తర్వాత అంతే కంపోజ్డ్గా ఉండడం మా శేషరెడ్డి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సి దీస్ ఆర్ ఆల్ లైక్ మై గురూస్. సో ఎనీవే, ఈరోజు మనం లెట్స్ టాక్ అబౌట్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ పీపుల్ నీడ్ టు నో అబౌట్ అనమాట. కొన్ని విషయాలు బయటికి రావు, అంటే ఎస్పెషలీ ఆడవాళ్ళ విషయాలకు వస్తే ఈ డౌరీ తర్వాత ఇలాంటి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ చాలా మంది అవాయిడ్ చేస్తారు. బేసిక్గా ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి మీరు చెప్పినట్టు, కానీ బయట మాట్లాడడానికి లాయర్స్ ఎవరు బయట రారనమాట. సో మీరు అలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ఫస్ట్లీ రియలీ నీడ్ టు అప్రిషియేట్ యూ. ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్. యా. సో ఫస్ట్లీ మీరు అంటే ఇప్పుడు ఆన్లైన్ లో మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతున్నాను, నేను కూడా చాలా చూస్తున్నాను అనమాట. అంటే లేడీస్ కి మీరు ఇచ్చే సపోర్ట్, మీ ద్వారా మీరు చేయగలిగేవి చాలా చూస్తున్నాను. సో ఫస్ట్లీ మీరు ఇప్పటిదాకా మీ ఎక్స్పీరియన్స్ లో మిమ్మల్ని ఏదైనా ట్రిగర్ చేస్తుందా, ఆడవాళ్ళని ఈ మాట అంటే నేను సహించలేను అనేది ఏమన్నా ఉందా? ఆబ్వియస్లీ ఉంటుందండి. థింగ్ ఏంటంటే, ఒక కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ రిసీవింగ్ ఏదైతే ఉంటుందో అక్కడే నేను ట్రిగర్ అవుతున్నాను ప్రతిసారి. ఐఎమ్ నాట్ టెల్లింగ్ దట్ వెళ్ళంగానే ఎఫ్ఐఆర్లు చేసేయండి, సెక్షన్లు పెట్టేయండి, అరెస్టులు చేసేయండి అని నేను అనట్లా. అట్లీస్ట్ లిజన్ టు దెమ్. ఒక పర్టికులర్ మూమెంట్ ఉంటుంది కదా, అట్లీస్ట్ ఒక ఛాన్స్ తీసుకోండి, కూర్చోపెట్టండి, వినండి. నోబడీ ఈస్ దేర్. వాళ్ళు తిరిగి మళ్ళీ మా దగ్గరికే రావడం, మేము వెళ్ళి రిట్ వేసుకున్న తర్వాతే వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడం, ఇట్లాంటివి అన్నీ చూశాను. బేసిక్ రెస్పాన్స్ ఉంటుందండి, మీ ఏరియా ఇది కాదమ్మా, అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఆ ఏరియా ఇక్కడికి రాదు, సరే వచ్చిందే అనుకోండి, మీకు జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ చేసినోడు ఈ ఏరియా వాడు కాదు. సో ఇట్ విల్ గో ఆన్, ఇట్స్ లైక్ ఎ గోయింగ్ ప్రొసీజర్, అట్లా వెళ్ళిపోతానే ఉంటుంది. దర్ విల్ బి నో ఎండ్. ఐ డోంట్ నో వై. తీసుకోండి, ఇనిషియేటివ్ తీసుకొని 0 FIR పెట్టండి. సార్ నిజంగా మీ జ్యూరిస్డిక్షన్కి రాలేదనుకోండి, 0 FIR పెట్టండి. లెట్ దెమ్ కమ్, కొంచెం ఇంట్రోగేషన్, కొంచెం ఏదైనా ఒక మంచి చెడ్డ చెప్పొచ్చు కదా. దే ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు టేక్ ద కంప్లైంట్. అట్లీస్ట్ కొన్ని వందల మంది ఆడపిల్లలండి, కొన్ని వందల మంది ఆడపిల్లలు ఇప్పుడు మీరు చూసే ఈ డౌరీ దగ్గర నుంచి కానివ్వండి, చిన్న పిల్లల మీద జరిగే ఇంత దారుణమైన విషయాలకు కానివ్వండి, కారణం ఇదే. ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరు పట్టించుకోరు, పట్టించుకొని చోటుకి వెళ్ళి ఏం చేసుకుంటామనే ఆదానే ఎక్కువ ట్రిగర్ అవుతాను. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ వచ్చేసాయి ఆడవాళ్ళ కోసము, సెపరేట్గా రక్షక్ అని చెప్పి ఏవేవో ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నారు ఆడవాళ్ళ కోసం అని చెప్పి. అయినా కూడా ఇట్లాంటివి కంటిన్యూ అవుతున్నాయని మీరు అనుకుంటున్నారా? ఐ పర్సనలీ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. మీరు 112 కాల్ చేసిన తర్వాత మీకు వచ్చే రెస్పాన్స్ గ్రీవియస్కి వెళ్ళి సజెస్ట్ చేస్తారు. అక్కడి నుంచి తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ పోలీస్, యూ బిలీవ్ మీ ఆర్ నాట్, ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్ అవ్వని ఎఫ్ఐఆర్లు కొన్ని వేలలోనే ఉన్నాయి. అవి ఏ లోక్ అదాలత్లో సెటిల్ అయిపోతాయి అని చెప్పి వాళ్ళు వదిలేస్తారు. ఛార్జ్ షీట్ అయినా మళ్ళీ చేసి అవ్వని ఇంకో 100లో ఉంటాయి. సో నేనేమంటానంటే, ఏంటి ఇక్కడ ఇప్పుడు వాళ్ళకు కూడా హ్యాబిచువేటెడ్ క్రైమ్ కాబట్టి దే విల్ డూ ఇట్ వెరీ రిపీటెడ్గా జరిగే క్రైమ్స్కి హౌ కెన్ యూ స్టాప్ ఇట్ వితౌట్ ఏ ప్రాపర్ సిస్టమాటిక్ గైడెన్స్? ఇక్కడ నేనేమంటానంటే, పర్సన్ కంప్లైంట్ ఇవ్వడంలో ఫెయిల్ అవ్వట్లా, వీళ్ళు యాక్షన్ తీసుకోవడంలో ఫెయిల్ అవ్వట్లా, మరి ఎక్కడ ఫెయిల్ అవుతుంది? సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. ఎవరో ఒక్కరి నెగ్లిజెన్సీ వల్ల మొత్తం సిస్టమే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. అందుకనే హ్యాబిచువేటెడ్ క్రైమ్స్కి అలవాటు పడిపోతున్నారు చాలామంది. రిపీటెడ్గా వైఫ్ని ఈరోజు కొడతారు, అమ్మాయి 498 వేస్తుంది, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ తీసుకొస్తారు, మళ్ళీ కుక్కని బాధినట్టు బాధతారు. ఇప్పుడు చాలామంది అంటారు, వెళ్ళింది కదా మళ్ళీ ఎందుకు వచ్చారు అని. ఇంట్లో ఎవరు బతకనిస్తారు ఆ పిల్లని? పో, మమ్మల్ని కొట్టలేదా, ఫోన్కి ఏంటితో అమ్మాయి వెళ్తుంది, వేరే ఆప్షన్ లేక వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ హ్యాబిచువేటెడ్ రిపీటెడ్ క్రైమ్స్ జరుగుతూనే ఉన్నాయి. అసలు దీనికి ఎండ్ ఎక్కడ పడుతుంది? ఎందుకంటే దీంట్లో నాకు తెలిసి ఇంకొకటి ఏంటంటే, చిన్నప్పటి నుంచే అమ్మాయిలకి ఎస్పెషల్లీ ఏది జరిగినా చిన్న విషయానికి పెద్ద విషయానికి అడ్జస్ట్ అయిపోమ్మా, ఏముందిలే,
మీ అన్నయ్య కదా లేకపోతే మీ రిలేటివే కదా అని చెప్పి, అంటే చిన్న చిన్న వాటితోనే స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా. అంటే మీరేమనుకుంటారు ఈ అడ్జస్ట్ అయిపో అని చెప్పి ఇట్లాంటి మెంటాలిటీతో పెంచితే పెద్దయ్యాక అదే అలవాట్లతో పెరిగిన ఒక అబ్బాయి, అంటే ఇప్పుడు అమ్మాయిలకి ఇలాంటి మైండ్ సెట్ అలవాటు చేస్తారనమాట, అబ్బాయిలకి నువ్వేం చేసినా పర్లేదు లేరా, అమ్మాయిలకి ఒక ట్రీట్మెంట్ అబ్బాయిలకి ఒక ట్రీట్మెంట్. సో ఈ చేంజ్ అనేది ఎలా స్టార్ట్ అవ్వాలి, అసలు ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటారు మీరు? ఇది జనరేషన్ ట్రామా అని నేను నమ్ముతాను. మా అమ్మమ్మ మా అమ్మకు చెప్పుంటుంది, మా అమ్మ నాకు చెప్తుంది, నేను నా కూతురికి చెప్పాలని ఇది ఒక సైకిల్లా ఉంటుంది. ఇంతవరకు నేను పర్సనలీ ఒక అమ్మాయి జస్ట్ తాగింది, ఒక రీల్ చూశాను మ్యామ్. ఐ హ్యావ్ సీన్ దిస్ అరౌండ్ 2 years బ్యాక్ చూశాను. ఆ అమ్మాయి తాగిందని చెప్పి సంథింగ్ రోడ్డు మీద డాన్స్ చేస్తుందని వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఆ అమ్మాయిని ఆ రీల్ కూడా తీశారు. కుక్కని బాధినట్టు బాధేస్తాడు, అదొక రీల్. దానికి అందరూ వావ్ 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 అని చెప్పడం. నేను ఇప్పటిదాకా ఒక్క తండ్రి కూడా కొడుకు అలా తాగితే అలా బాధడం నేను చూడలేదు. అలా బాధ ఉంటే ఇప్పటికి అందరూ సెట్ అయ్యేవాళ్ళు. ఎంతసేపు అడ్జస్ట్ అయిపో ఇదే విన్నారు. తగ్గుండు, కొడితే అలాగే కొడతారు, ఆ మాత్రం తట్టుకోలేవా? అదే మీ నాన్న నన్ను కొడితే ముక్కులో రక్తాలు వచ్చేసేవి, మీ మామయ్య గారు నన్ను కొడితే నాకు చెవులో రక్తాలు వచ్చి మీకు అవార్డులు ఇవ్వట్లేదు, నేను అదే మొత్తుకుంటున్నాను. అది అవార్డు కాదు, అది చాలా పెద్ద క్రైమ్. కానీ ఇవన్నీ కనిపించినవంటే ఆన్లైన్లో మాత్రం జనరేషన్ చేంజ్ అయిపోయింది. ఏమంటే చాలా ఫార్వర్డ్ జనరేషన్గా మారిపోయింది. ఇప్పుడున్న పిల్లలు డౌరీనే తీసుకోవట్లేదు ఎవరని చెప్పి అలా అంటుంటారు, కానీ సీక్రెట్గా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అంటే మీరు ఆన్ అ డైలీ బేసిస్ అసలు డౌరీ కేసులు ఎన్ని చూస్తున్నారు ఇప్పుడు? ఎవ్రీ 90 minutesకి ఒక అమ్మాయి చనిపోతుంది, ఎన్సీఆర్బీ చెప్పిన రిపోర్ట్. అంటే ఎందుకు అలా చచ్చిపోతున్నారు? అసలు డౌరీయే లేనప్పుడు ఏమైపోయిందంటే డౌరీ ఈజ్ ఇల్లీగల్, దాని మీద ఎవరు బాధపడరు. యాలిమనీ ఈజ్ ఇల్లీగల్, దాని మీద అందరూ ఏడ్చేస్తారు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్. డౌరీ అనేది మీరు చెప్పినట్టు లేదు అని చెప్పడం లేకుండా ఎలా చేస్తున్నారంటే, మీ అమ్మాయికి మీరు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, ఏదైనా పెట్టాలంటే మీ అమ్మాయి పేరు మీద పెట్టండి, ఏమైనా కొనాలంటే మీ అమ్మాయికి కొనండి, మీ అల్లుడికి కొనండి. కారు కొంటారా? మీ అమ్మాయిగా తిరిగేది. ఇల్లు కొంటున్నారా? మీ అమ్మాయిగా ఉండేది. మీ అమ్మాయి ఒకటే ఉంటుంది, వాళ్ళ అమ్మాయి ఒకటే ఉంటుంది, వీళ్ళు ఇంకెవరు ఉండరు. రోడ్డు మీద పడుకుంటారా? కాదు కదా. కారు ఇచ్చాక అందరూ వెళ్తారు కదా. అమ్మాయి ఏమైనా డ్రైవ్ చేసుకుంటా సింగిల్ సోలో ట్రిప్కి వెళ్ళిపోవడానికి ఇస్తారా? అలా ఇచ్చేదో పెళ్ళికి ముందే ఇస్తే హ్యాపీగా సోలో ట్రిప్ వెళ్ళొస్తుంది కదా ఆ పిల్ల. అలా ఇవ్వరు. పెళ్ళి అనేది చేసుకుంటేనే నీకు ఈ ఫెసిలిటీస్ వస్తాయి అన్నట్టుగా పేరెంట్స్ కూడా డూయింగ్ ద సేమ్ థింగ్ ఆల్ ద వే. దేర్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ అండ్ ఐ బిలీవ్ ఇట్, ఐ రియలీ బిలీవ్ ఇట్. ఇప్పుడు అబ్బాయి పేరెంట్స్ ఒకటే కాదండి, అమ్మాయిల్ని కూడా చూసుకుంటే మేడం మీరు నమ్మరు, కొంతమంది ఇవ్వకపోతే అదేదో అవమానం లాగా లేకపోతే ప్రెస్టీజియస్ ఇష్యూ లాగా, మీరు ఇంకా కట్నం ఇవ్వలేదా మీ సైడ్ నుంచి అని చెప్పి బయట సొసైటల్ ప్రెషర్ కూడా ఉందన్నమాట ఆడపిల్లల పేరెంట్స్ కూడా. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మనకు చెప్తారు కదా, ఆడు రాయి కట్టుకొని దూకితే నువ్వు దూకుతావా అని. అది వీళ్ళకి వర్తించదా? వాళ్ళు దూకారు, వీళ్ళు దూకాలా? అది వీళ్ళకు ఉండాలి కదా సెల్ఫ్గా. మీరు పెట్టాలనుకుంటే ఆబ్వియస్లీ మీ అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి, లేదా మీ అమ్మాయికి ఒక భూమో ఇల్లు రాసి ఇవ్వండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అది ఎప్పటికైనా అమ్మాయికే ఉంటుంది. ఏ ఎద్దవని యాలిమని కోసం మనం అడగక్కర్లేదు కదా. అండ్ ఆబ్వియస్లీ ఆ అమ్మాయికి ఎడ్యుకేషన్ ప్రాపర్గా ఇచ్చి తన గైడెన్స్ తనకు ఉండి తన జాబ్ తను చేసుకోగలిగితే అసలు మెయింటెనెన్స్ కోసం ఇన్ని అప్లికేషన్లు ఫైల్ అవ్వవు. అబ్బాయికి ఇచ్చినంత కెరియర్ టైం అమ్మాయికి ఇస్తే అసలు అమ్మాయికి 1 రూపీ కూడా ఎవరి నుంచి అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్, బికాస్ ఐ సీన్ ఆల్ దీస్ కేసెస్. ఎనీహౌ అక్కడంతా చెప్పేది ఒకటే మాట, నాకు కరెక్ట్గా కెరియర్ స్టార్ట్ అవుతుందండి, నాకు పెళ్లి చేశారు. ఐ వాజ్ ఎంటరింగ్ ఇంటూ వాళ్ళు ఎంటర్ అవుతున్నా 40,000 50,000తో నేను ఎంటర్ అవుతున్నా. జస్ట్ లుక్ అట్ మై ప్యాకేజ్. 50,000 పెళ్లి చేశారు డ్యూ టు వెంటనే ప్రెగ్నెన్సీ. అమ్మో ప్రెగ్నెన్సీల గురించి చాలా తక్కువ మాట్లాడారు. ప్రెగ్నెన్సీ రాకపోతే ఇంకా ఆ పిల్లని ఒక దయ్య పిల్ల చూస్తారు. ఆ పిల్ల ఎగ్జిస్టెన్స్ నేను చెప్పాలి, ఐ హ్యావ్ టు టెల్ యూ. పెళ్ళైన తర్వాత 2 monthsకి కూడా అమ్మాయి ప్రెగ్నెన్సీ రాలేదని వన్ ఆఫ్ మై క్లయింట్స్. అమ్మాయి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే వాళ్ళ అత్తగారు ప్లేట్ తెచ్చి కింద పడేసి కింద తిను. ఒక బిడ్డ నీ మొహానికి పాడా, నీకేమన్నా ఉందా? 2 months బేబీ ఎలా పడుతుందండి నాకు అంటే షీ వాంట్స్ దట్ అడ్వాన్స్డ్ బహు. ఐ హావ్ సీన్ దోస్ థింగ్స్. ఇది ఒక దారుణం. అయితే ఇంకొక దారుణం ఏంటంటే, పోనీ ఫస్ట్ బేబీ పుట్టేసి అమ్మాయి పుట్టకూడదమ్మా. అది ఫస్ట్ బేబీ అమ్మాయి పుడితే ట్రస్ట్ మీ, యూ హ్యావ్ టు ట్రస్ట్ దిస్. సోఫా మీద కూర్చొని ఇవ్వట్లేదు ఆవిడ. ఇంకొకరు కింద కూర్చో, నేను పెద్ద కొడుకుని కనేసావా, పైన కూర్చోండి పెద్ద లార్డ్ లా, కింద కూర్చో. ట్రస్ట్ మీ, షీఈ్ అ గవర్నమెంట్ టీచర్. మా క్లయింట్ వాళ్ళ అత్తగారు గవర్నమెంట్ టీచర్. ఆవిడ చెప్పిన మాట, ఆవిడ తెలుగు టీచర్ అయ్యండి, ఆవిడ చెప్పే మాటలు ఇవన్నీ. అంటే చదువుకున్న వాళ్ళే ఇలా బిహేవ్ చేస్తారు. యాక్చువల్గా వాళ్ళే ఎక్కువ బిహేవ్ చేస్తున్నారు. ఓకే, ఐ హ్యావ్ టు టెల్ యూ.
ఇంకో నేను చెప్తున్నాను, ద ఓవర్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మీరు ఎంత ఊహించుకుంటారో దే ఆర్ అంత బ్యాక్వర్డ్లో ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకు తుషార్ శర్మ కేసు చెప్పట్లేదండి? అవును, ఈ మధ్య చాలా రీసెంట్ గా చాలా వైరల్ అయిపోయింది అనమాట ఆమె కేసు కూడా. అసలు ఏం జరిగింది మీరు చెప్పగలరా? అయినా లాయర్స్ పర్స్పెక్టివ్ తుషార్ శర్మ కేసులో అసలు ఏమైందని మీరు అంటారు? డిసెంబర్ 2025లో షీ గాట్ మ్యారీడ్. అప్పటి నుంచి సిన్స్ ఆల్ దిస్ 5 to 6 months దాకా ఆ అమ్మాయి May 12th చనిపోయిందని రిపోర్ట్ వచ్చే వరకు కూడా షీ హ్యాస్ బీన్ టెక్స్టింగ్ టు దర్ మదర్, టు హర్ ఫాదర్, స్టే లైక్ ఇవన్నీ చెప్తున్నారు. ఏమని? అమ్మ ఇక్కడ నాకు నరకంగా ఉంది, నన్ను పట్టుకెళ్ళి. ద సేమ్ థింగ్, అడ్జస్ట్ అవ్వు. ఇక్కడ ఇంకా క్రింజియస్ట్ థింగ్ ఏంటంటే, నువ్వే కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, నేనా చేశాను? చేస్తే వీళ్ళు చేశారనుకోండి, మనం ఏం చేస్తామమ్మా దేవుడు చేశారు అంటారు. లవ్ చేసి పెళ్లి చేసుకుంటే నువ్వు చేసుకున్నావు మేమేం చేస్తాం? ఎవ్రీ టైమ్ దట్ కవర్ డ్రైవ్ ఉంటుంది అనమాట. నువ్వు చేసుకున్నావు అనుకో నీదే తప్పు, మేమే చేసామనుకో దేవుడు తప్పు. ఆయన ఖాళీగా ఉన్నాడు కదా, ఆయన మీద వస్తే గొడవే ఉండదు. ఇప్పుడు తుషార్ శర్మ కేసుకు వచ్చేసరికి May 12th వరకు కూడా ఆ అమ్మాయి ఆల్మోస్ట్ 72 pages ఆఫ్ వాట్సాప్ స్టేట్మెంట్ సబ్మిట్ చేశారంట. బికాస్ నిన్న సుప్రీంకోర్టులో ఈ వర్డిట్ వచ్చింది. సో అది చెప్తూ ద సొలిసిటర్ జనరల్ కూడా ఒక మాట అన్నారు, ఈవెన్ దో ఆల్ దిస్ రిపీటెడ్ సీన్స్ హ్యావ్ బీన్ హ్యాపెనింగ్ టు హర్, నో బడీ హ్యాస్ ఎవర్ స్టెప్డ్. ఒక్కడు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్ల ఉందా, చచ్చిపోయిందా, బ్రతుకుందా చూడడానికి వెళ్ళండి. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత జస్టిస్ కోసం అడుగుతున్న ఎవరైనా కానీ నాకు ఎక్కడ బాధ వేస్తుందంటే, వాళ్ళ అత్తగారు వస్తారు, ఆవిడ ఇంట్రోగేషన్కి నిన్న అదే అన్నారు, సోలిసిటర్ జనరల్ అయిన అటర్నీ ఉంటారు కదా వాళ్ళు అయినా అదే అన్నారు, ఆవిడ ఇంట్రోగేషన్కి రారు, ఈ ఎగ్జామినేషన్కి రారు, ఇంటర్వ్యూలు మాత్రం ఫట్ట ఇచ్చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు. అసలు ఆవిడకి అంత ఎవరిచ్చారు లిబర్టీ అని అడిగేస్తున్నారు. ఆయన ఇవ్వచ్చు, నీ వరకు ఇచ్చుకో. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ కన్సర్న్ ఫర్ యూ టెల్ ఇట్. నువ్వు మొక్కలు నీళ్ళు పోయలేదు నా కోడలు, సచ్ ఏ స్టూపిడిటీ. మొక్కలు నీళ్ళు పోయలేదండి, ఎంత క్రూయల్ అండి ఆ అమ్మాయి. అది పక్కన పెట్టండి. ఇంతటికంటే ఇంకా క్రీపియెస్ట్ థింగ్ ఏంటంటే, నేను తిన్న ప్లేట్ తీయదండి ఆ అమ్మాయి. పండిత అంటే వాళ్ళ క్యాస్ట్ అని రిప్రజెంట్ చేస్తున్నారు. ట్రస్ట్ మీ, షీజ్ అ జడ్జ్, ఎక్స్ మ్యాజిస్ట్రేట్ తను. షీఈస్ రిప్రజెంటింగ్ అ కాస్ట్. పండిత క్యాస్ట్ నుంచి తెచ్చుకున్నాం పిల్లని, చాలా పద్ధతిగా ఉంటుంది అనుకున్నాము. షీ వేర్ షార్ట్ క్లోత్స్, ఇంట్లో కూడా అట్లనే తిరుగుతుంది, వేసే గుంతే చెల్తే అని చెప్తున్నారు ఆవిడ. చనిపోయింది కోడలు, చచ్చింది, అది ఎలా చచ్చింది మాకు తెలియదు, ఇవన్నీ చెప్తున్నారు బయటకు వచ్చి. అండ్ మీరు ఇప్పుడు చెప్పింది తిన్న ప్లేట్లు ఎత్తడాలు ఇవంతా చూస్తే, అంటే సాధారణంగా రోజువారీ పనులలో అంటే మనకు తెలియకుండానే మనీలలో కూడా జరుగుతున్నాయి. ఎవరు రియలైజ్ కావట్లేదు ఇది ఏ విధంగా ఇంపాక్ట్ చేయొచ్చు రేపు ఒకరి లైఫ్లో అని చెప్పి. అబ్బాయిలు తిన్న ప్లేట్లు ఎత్తారు, అమ్మాయిలు ఎత్తాలి, ఎందుకు? వాడేందుకు ఎత్తుతాడు నువ్వు ఎత్తు. అండ్ అమ్మాయిలు కూడా అపోజ్ చేయరు. అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అన్న చెల్లి ఉన్నారు అనుకో, చింతకాయ పచ్చడి చేస్తారు కదా. అదే ఇలాంటి అసలు ఈ మైండ్ సెట్స్ మారుతాయి అంటారా? ఏదో ఒక రోజు అసలు ఛాన్సే లేదంటారా? ఏమో, ఒకవేళ మన జనరేషన్ తర్వాత మనకి అబ్బాయిలు పుట్టి మనం ఆ అబ్బాయిలను ఒకవేళ బాబు నువ్వు దేవుడివి కాదు, నువ్వు కూడా సాధారణ మనిషివే, నార్మల్గా ఇదిగో చూడు అందరికీ ఉన్నట్టు 2 కాళ్ళు నీకు 2 కాళ్ళు ఉన్నాయి నేర్పిస్తే బాగుపడతారేమో తప్ప. అండ్ అమ్మాయిల గురించి మాట్లాడవస్తే నాకు ఆల్రెడీ ఉంది. నేను తొక్క తీసేలాగా పెంచుతున్నాను, వచ్చారో తొక్క తీసేలాగే పెంచుతాను. నన్ను మా నాన్న అలాగే పెంచారు కాబట్టి నాకు మా నాన్న అప్పుడు చెప్తే నిజంగా అర్థమయ్యేది కాదు. నాకు ఒక 25 years వచ్చారు కూడా మా నాన్న చెప్పింది నాకు నిజంగా అర్థం కాదు. తర్వాతే అర్థమైంది ఎందుకు ఆయన అంత ఇండివిజువాలిటీ, ఇండిపెండెంట్ అని చెప్పేవాళ్ళు నాకు అని. ఐ హ్యావ్ టు టెల్ యూ, ఆడపిల్లలకి ఇండిపెండెన్స్ నేర్పించరు, డిపెండెన్సీ నేర్పిస్తారు. బయటికి వెళ్తున్నావా, తమ్ముడు పట్టుకెళ్ళు, బయటికి వెళ్తున్నావు మీ అన్నకు చెప్పేళ్ళు, మీ నాన్నకి చెప్పేళ్ళు, మీ పెద్దనానికి చెప్పేళ్ళు, వాళ్ళ ఏలిడ్స్ని మామకు చెప్పేళ్ళు, ఎంతమందికి చెప్పేళ్ళు. రాత్రి వద్దు, అమ్మో రాత్రి అయిపోయింది వెళ్ళకు, ఇంట్లో కూర్చో. రాత్రి వస్తే నా దయ్యాలు తిరుగుతాయి బయట, హ్యూమన్సే కదా. అది ఎందుకు వచ్చింది నీకు ఆ భయం? నీ కొడుకు వెళ్తే రాదా భయం, నీ కూతురు వెళ్తే వస్తుందంటే భయం ఎక్కడొచ్చింది? వీళ్ళ పెంపకాల్లోనే ఉంది మ్యామ్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ యూ, బాయ్స్ మదర్స్ ఆర్ డిజైన్ డిఫరెంట్లీ. ఐ హ్యావ్ టు టెల్ దట్. అసలు అబ్బాయి వాళ్ళ అమ్మగారులు ఉంటారు, దండేసి దండం పెట్టి కాళ్ళు ముక్కాలి రోజు. నేను అంటే ఏ విధంగా అంటున్నాను, ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అబ్బాయిలు తాగొచ్చి తిరిగొచ్చి అంతెందుకు మేడం, మొన్న బంగ్లాదేశ్లో 9 ఏళ్ల పిల్లని ఒకడు చంపేస్తే రేప్ చేసి, 9 ఏళ్ల పిల్లోడు పాప, చిన్న పాప 9 ఏళ్ల పాపని ఒకడు రేప్
వేస్తే వాడికి 21 years అండి. ఆడికి శిక్ష పడింది, ఉరి శిక్ష పడింది. ఓరల్స్ జైల్ టర్మ్ ఎక్కువ పెంచినట్టున్నాను. ఇట్స్ హ్యాపెండ్ ఇన్ బంగ్లాదేశ్. వాళ్ళ అమ్మ వెనకాల పడిపోయి ముద్దులాడేసి ఆ పిల్లోడిని, నా కొడుకుని పట్టుకెళ్ళిపోతే నేను బ్రతకలేను. 9 ఏళ్ళ పిల్ల, చిన్నపిల్లల ప్రాణం కాదు అది. అదా నీ పెంపకం? ఇదేనా నీ పెంపకం? ఇప్పుడు మీరు అన్నారు కదా ప్లేట్ తీయకపోతే, అదే ప్లేట్ ఒక అమ్మాయి తిన్న తర్వాత తీకోకుండా ఎక్కడ పడితే అక్కడ పాడేసిపోయింది అనుకో, దాన్ని పాడేసి పప్పుకి తిరిగిపోయారు, కొడతారు. నేను అదే నేను చెప్తున్నాను. అమ్మాయి ఉన్న పేరెంట్స్ అమ్మ ఇలాగే ఉంటారు. ఎందుకో తెలీదు, ఓవర్ డిసిప్లైనిటీ, మొత్తం స్ట్రైట్గా ఉండాలనుకుంటారు. అబ్బాయికి వచ్చేసరికి అని వెళ్ళిపోతాడు. ఐ రియలీ డోంట్ నో హౌ. అందుకే మేబీ వాళ్ళు ఇప్పుడు అంతదాకా ఎందుకు. మళ్ళీ త్విషా శర్మ కేసు తీసుకోండి, వాట్ షీస్ సెయింగ్. త్విషా శర్మ వాళ్ళ మదర్ అంటారు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు కదా మీరు, మీ కొడుకు యాప్స్కాన్ అనొద్దు నువ్వు. హీఈస్ యూజింగ్ హిస్ ఆర్టికల్ 19 and 12 బికాస్ ఇట్ ఈస్ లిబర్టీ దట్ వీ కెన్ టేక్. యాప్స్కాన్ వేయాలి అనకూడదంట, తనని ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడంట, తన రైట్స్ని. ఇంకొకటి ఏంటంటే పెళ్ళాక కూడా ఇలానే ఉంటావా, పెళ్ళాక కూడా ఇలానే చేస్తావా, వేరే వాళ్ళ ఇంటికి వెళ్తావు, ఈ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అన్నట్టు అమ్మాయిలకి. అబ్బాయిలు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయ్యో ఎందుకు, వాళ్ళే చెప్తున్నారు కదా వేరే వాళ్ళ ఇల్లు అని. అక్కడికి వెళ్ళాక వాళ్ళేమో ఏదైనా మీ ఇల్లు అనుకుంటున్నావా అంటారు, వీళ్ళేమో నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావు అంటారు. అసలు ఎవరిల్లు ఎవరిదో కూడా అర్థం కాదు నాకు. మీరు ఇంకొకటి చెప్తే నమ్మరు, మొన్న ఒక అమ్మాయితో అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఏమని? మా ఊరి దగ్గరలోనే. ఆ అమ్మాయి నాకు అగ్రిమెంట్ పంపించి చెల్లుతుందా అని అడిగింది. ఏంటా అని చూస్తే పెళ్ళైన తర్వాత, ఈ అబ్బాయికి పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయికి వచ్చిన పెళ్లి సంబంధం చెప్పిన అగ్రిమెంట్ లో 3rd పాయింట్ ఏంటంటే, ఆడపడుచు సంవత్సరంలో మాకు దసరా బాగా జరుగుతుంది, దసరా పిక్చర్ జరుగుతుంది మాకు అనంతపురం సైడ్ లో. దసరాకు ఒక్కటి రావాలంటే ఆడపడుచు, ఇయర్ మొత్తం కలిపి దసరాకు ఒక్క రోజే రావాలంటే. అది అగ్రిమెంట్ రాసింది పేపర్ మీద. 3rd పాయింట్ అది. అత్తగారు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కదా, వాళ్ళ అమ్మగారికి ఒక కొడుకు ఉన్నాడు, అంటే ఈ అమ్మాయికి ఒక తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు అన్న. ఆ అబ్బాయికి వచ్చే వైఫ్ ఈ కండిషన్స్ పెట్టింది, అగ్రిమెంట్ రాయించింది, 100 రూపీస్ స్టాంప్, నాన్ జ్యుడిషియరీ స్టాంప్ మీద. 3rd పాయింట్, ఆడపడుచు ఓన్లీ దసరాకు 1 day ముందు రావాలి, దసరా అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి అని వీళ్ళు సంతకాలు పెట్టారు. దానికి పెట్టాలొద్దని నన్ను అడిగింది. మీరు ఈ కండిషన్స్ మీరితే అమ్మాయి లాస్ట్ లో, ఇది ఇంకా హైలైట్, లాస్ట్ లో ఈ పైన చెప్పిన ఏ కండిషన్ మీరేనాచో నేను 498A కేసు పెడతాను అందరి మీద. అదేం కేసు? అని అది 498A అని చెప్పి గృహహింస చట్టం కేసు. అది పెట్టద్దంట పిల్ల. క్రూయాలిటీ అగేన్స్ట్ హస్బెండ్ అండ్ ఇన్లాస్ అని చెప్పి కేసు అనమాట. సెక్షన్ అది పెట్టేస్తాను అని పేర్లు రాసింది. అత్త పేరు, మామ పేరు, వాళ్ళ హస్బెండ్, ఫియాన్సే పేరు, వాళ్ళ చెల్లి పేరు, ఈ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ పేరు కూడా రాశారు. కామెడీ ఏంటంటే అసలు ఆయన ఈ పెద్ద మనిషి అసలు పెళ్లికి కూడా రావట్లేదు, ఆయన ఎక్కడో కెనడాలో సెటిల్డ్. ఇంత విచిత్రంగా నాకు అసలు లా ఆఫ్ కాంట్రాక్ట్స్ చదువుకున్నా, హిందూ మ్యారేజ్ యాక్ట్ చదువుకున్నా, నాకు ఇది ఎక్కడ ఇది ఉంటుందని కూడా మేబీ నేను ఆ జరిగిన నేను క్లాస్ యాబ్సెంట్ అనుకుంటున్నాను. నేను లేదు, నాకు తెలియదు అసలు, నాకే అర్థం. అమ్మాయి పెట్టాక ఇది అడ్వాన్సా అనాలా, అమ్మాయి కేరింగ్ అనాలా, ఏమనాలి నేను, లేకపోతే అమ్మాయి ఇంటెన్షనే కేసు ఎట్టాలని వస్తుందో పెళ్లి చేసుకొని అర్థం కాలేదు. ఇప్పుడు విడాకులు చూసుకుంటే కూడా, విడాకుల్ని బేసిక్గా ఇక్కడ ఎస్పెషలీ మన ఇండియన్ ఫ్యామిలీస్లో ఎలాగంటే, విడాకులు అది ఒక పెద్ద టాబు, క్రైమ్, అది తీసుకోవద్దు. మీ ఆయన ఎన్ని చేసినా నువ్వు తట్టుకో, ఏమంటారు, అది మీ ఆయన. ఇంటికి వస్తే కూడా కొంతమంది తిరిగి పంపించేటోళ్ళు ఉన్నారు మళ్ళీ. అసలు అలాంటి కేసులు మీరు చూసారా? చాలా, రోజు చూసేది కదా మ్యామ్. రోజు చూసి మాకే విరక్తి వస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఏమైపోతుందంటే ఎనికిపో అని చెప్తారు, తిరిగి వచ్చినప్పుడు శవమై వచ్చింది అనుకో, శవమై వచ్చినా పర్లేదు కానీ వెనక్కి మాత్రం రాకూడదు అని చెప్పే పేరెంట్స్ ఇప్పటికీ ఉన్నారు. నిజంగా చెప్తాను, దట్ హ్యాస్ టు చేంజ్. లేదంటే నిన్న మండే రోజు కూడా సీజే అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మాట అన్నారు, డెడ్ డాటర్ కంటే డివోర్స్డ్ డాటర్ చాలా బెటర్, మీరు ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కదా ఆల్రెడీ, ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నించుంటుంది, అమ్మాయి ఒక షెల్టరే కదా అడుగుతుంది, ఒక ప్రొటెక్షనే కదా అడుగుతుంది. పోనీ వెనక్కి తెచ్చేయండి, ఆ అమ్మాయికి ఇచ్చిన కట్నం తీసేసుకోండి, వెనక్కి కట్నం తీసుకోండి చాలు, కట్నం వెనక్కి తీసేసుకొని అమ్మాయికి ఒక ఫ్లాట్ ఏదో కొని పెట్టండి, అక్కడ పడి ఉంటుంది, గేటెడ్ కమ్యూనిటీ ఏదో రెంట్కో ఏదో ఒకటి ఇవ్వండి, తను బతికేసుకుంటుంది అక్కడ ఉండి. ఎందుకు అమ్మాయిని చంపుతున్నారు, అసలు ఆడపిల్లలు ఎందుకు చచ్చిపోవాలి అని అడిగారు సీజే. ఒక్కళ్ళ దగ్గర సమాధానం లేదు దానికి. ఏమనంటే సొసైటీ ప్రెజర్. యూ విల్ నాట్ ఈవెన్ బిలీవ్ మీ, ఐ హ్యావ్ టు సే దిస్. నిజంగా నేను చెప్పాలి అని కాదు, నాకు పర్సనల్గా ఒక కేసు తెలుసు మ్యామ్. అమ్మాయి నా ఆఫీస్కి వచ్చింది,
మేము ఆ అబ్బాయికి హెచ్ఎంఏ నోటీస్ పంపించాం, రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్ సెక్షన్ 9 మేము అది పంపించాం. ఆ అబ్బాయి రిప్లై నచ్చలా, ఏమన్నా నచ్చలేదు. అబ్బాయి 100 కండిషన్స్ పెట్టాడు. మీ ఇంటికి వెళ్ళొద్దు, ఫోన్ చేయొద్దు, ఫోన్ వాడకూడదు, అది వాడకూడదు, ఇది వాడకూడదు, నువ్వు జాబ్ చేసిన తర్వాత డబ్బులని నా అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలి, ఇవన్నీ ఉన్నాయి అందులో. అరే వద్దురా నా మాటను, చాలు వద్దు. యూ హ్యావ్ సీన్ షీఈస్ వన్ ఆఫ్ మై కజిన్స్. ఓకే, నేను అప్పటిదాకా ఐ వాజ్ ఇంటూ కంప్లీట్లీ క్రైమ్స్ ఓన్లీ, బెయిన్స్ అని అదని, అబ్బో నా అసలు మొత్తం అటువైపే ఉండేది అంతా. ఆ ఒక్క ఇన్సిడెంట్తో నేను చేంజ్ అయ్యాను. సో 2025 నవంబర్ మంత్ నుంచి ఐ కంప్లీట్లీ చేంజ్డ్. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అప్పటి నుంచి నాకు చాలా థాట్స్ ఉన్నాయి, బట్ ఐ వాజ్ నెవర్ ఇన్ టు దిస్ ఫ్యామిలీ ఇష్యూస్. ఈ 6 నెలల్లో నేను చూసుంటాను ఒక 30,000 నుంచి 45,000 కేసులు చూసుంటాను నేను ఈ డివోర్స్కి సంబంధించి. అది ఈ అమ్మాయికి ఇలా చెప్పిన తర్వాత నేను చెప్పాను, వద్దండి పంపకండి వెనక్కి అంటే, పంపకుండా ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా అని అడిగింది. వాళ్ళ ఫాదర్ కాదు, వాళ్ళ ఫాదర్తో వచ్చిన ఒక ఫ్రెండ్. సరే అంకుల్ మీరు పంపిస్తానంటే నాకేం లేదు, అమ్మాయికి ఏమన్నా అనుకుంటే దెబ్బ పడితే వెనక్కి వచ్చి అని నేను అన్నా. ఈ మాట తప్పొచ్చింది ఆయనకి. దెబ్బ పడితే వెనక్కి వచ్చి అంటావా నువ్వు? ఎట్లా నేర్పిస్తారు అట్లా? లాయర్లో సగం చెడగొడుతున్నారు. ఈ డైలాగ్ వచ్చింది. పర్ఫెక్ట్, యూ కెన్ లీవ్. వెళ్ళిపోయారు. కట్ చేస్తే ఎగ్జాక్ట్లీ 9 డేస్కి అమ్మాయి చనిపోయింది, సూసైడ్ చేసుకొని. చనిపోయిందా? ది సేమ్ అంకుల్. నేను చూడ్డానికి వెళ్ళాలనే తప్పదు కదా, కోర్టు నుంచి వచ్చాను, చూసుకున్నాను, వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి ఎంత బాబు తెలుసా మీకు? 11 months బాబు. ఆ పిల్లకి చిన్న బుడ్డోడు. వాడు ఆ శవం చుట్టూ తిరిగి ఏడుస్తున్నాడు. ట్రస్ట్ మీ, వాళ్ళ హస్బెండ్ తాగుతున్నాడు బార్లో. ఈ అమ్మాయి చచ్చిపోతే విషయం తెలిసినాక తెలుసా? ఆడికి తెలియదు, ఆడ ఫరకే పడదు. చచ్చిందా? సస్తే చచ్చిందిలే. ఇలాంటి పర్సన్కి పంపించారు. అండ్ వెన్ ఐ కేమ్ దేర్ అండ్ ఐ హ్యావ్ సీన్ ఇట్, వాళ్ళ ఫాదర్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నాడు తెలుసా? ద సేమ్ పర్సన్ ఇంట్లో పెట్టుకుంటే పోయేది కదా ఆ బిడ్డని, అనవసరంగా పంపి చంపుకున్నావు. నాకు హ్యావ్ నో వర్డ్స్. ఈస్ ద సేమ్ పర్సన్ హూ ఆస్క్డ్ హిమ్ టు సెండ్ హర్ బ్యాక్. నువ్వు మళ్ళీ అదే పర్సన్ లేదు ఎందుకు పంపించినావు అని అడుగుతారు. నౌ టెల్ మీ, ఇప్పుడు నేను ఏది నమ్మాలి? ఆయన నా దగ్గరకు వచ్చి నన్నేమన్నాడు తెలుసా? యూ హ్యావ్ టు లిజన్ టు దిస్. నా దగ్గరకు వచ్చి వాడు ఆ రిప్లై పంపించినావు, నీ బుద్ధి ఏమైందమ్మా, నువ్వెట్లా నీకు పొమ్మంటావు అన్నాడు. మీరేం మాట్లాడలేదు దానికి? అంటే ఆ ఫ్రస్ట్రేషన్ మీకు ఎట్లా బయటికి చూపించారు అసలు? కొంతమంది ఉంటారండి, తిడితే బాధపడతారు, కొడితే ఏడుస్తారని ఏజ్కి మర్యాద ఇచ్చి, మా నాన్న అక్కడే ఉన్నాడు, నేనేం అనలేను, ఒక చూపు చూసి ఆఫీస్లో కలుద్దాం అంకుల్ అని చెప్పొచ్చాను. ఆ అంకుల్ తర్వాత మా వీధిలో కనపడలేదు ఎప్పుడు నాకు. సార్ కనపడితే బాగుండు. మీరు ఒక లాయర్ అయ్యి ఉండి అంటే మీ సర్కిల్లోనే ఇలాంటివి చూస్తున్నారంటే బయట ఇంకెంత వర్స్ జరుగుతుంది. చెప్పిన మాట వినాలి, మాకు తెలుస్తుంది. విల్ గెట్ దట్ బ్యాడ్ ఇన్స్టింక్ట్. మేము చెప్పేస్తాం. నేను కొన్ని కేసెస్కి నేను ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి నేను డివోర్స్ తీసుకోమని నేను చెప్పానే. యూ ఆస్క్ ఎనీ ఆఫ్ మై క్లయింట్, నేను ఫస్ట్ అరే ఆప్షన్ డివోర్స్ వద్దురా, వెయిట్ చేద్దామా, కొంచెం టైం తీసుకుంటావా? నేను ఫస్ట్ అడిగే మాట అదే. మీకు పిల్లలు ఉన్నారా? నేను అడుగుతాను, ప్రతి క్లయింట్ని అడుగుతాను, మీకు పిల్లలు ఉన్నారా? ఉంటే మీ ఏజ్ ఎంత, వాళ్ళ ఏజ్ ఎంత, నువ్వు ఎట్లా సస్టైన్ అవుతావు, ఎవ్రీ పర్టికులర్ డీటెయిల్స్ ఐ ఆస్క్. దెన్ ఓన్లీ ఐ సజెస్ట్ డివోర్స్ కావాలా వద్దా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ టు ద కోర్ వర్స్, ఇంకా కొడుతున్నాడు అక్క, చంపేస్తున్నాడు, కొంతమంది పెడతారు మ్యామ్ ఫొటోస్, మొత్తం కందిపోతుంది మ్యామ్, మొత్తం ఇక్కడ ఇలా కందిపోయి ఉంటుంది, ఇక్కడ ఇది ఇలా రక్కేసి గందరగోళంగా ఉంటుంది. అప్పుడు అలాంటివి చూసినప్పుడు ఐ సజెస్ట్ డివిసి లేటర్ దెన్ కూర్చొని డివోర్స్, అంతే. అంటే ఇది రాంగ్ గా కూడా వెళ్తుంది అనమాట. బేసిక్ గా లాయర్స్ అంటేనే చాలా కమర్షియల్ గా ఉంటారు, ఎలాగానే విడాకులు అంటే ఇచ్చేస్తారు, వాళ్ళకి ఏముంది డబ్బే కదా కావాలి అని ఇంకో పర్సెప్షన్ ఉంది అనమాట. కాబట్టి మీరు ఉన్నారు నేను లేరు. నేనేమి అందరూ ఇలానే ఉంటారు, అందరూ ఇలా ఉంటారు నేను చెప్పాను, అంత జనరలైజ్ స్టేట్మెంట్ నేను పాస్ చేయలేకపోవచ్చు. కానీ సమ్ ఆఫ్ దేర్ ద బోత్ కేటగిరీస్ ఉంటాయి మ్యామ్. మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. నేను మీకు ఇంకొక మాట చెప్పాలి ఇక్కడ, ఇఫ్ ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఒక అమ్మాయిని ఒక పర్సన్ లవ్ చేసి అండ్ హీ యూజ్డ్ హర్. ఆ అమ్మాయి ఆడి మీద 69 BNS పెట్టింది, లైక్ ఫాల్స్ హోప్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ అండ్ దెన్ హ్యావింగ్ సెక్స్. అది రేప్ కింద కన్సిడర్ అవుతుంది. పెట్టిన తర్వాత వాడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లో అందరి కాళ్ళ మీద పడిపోయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఆ అమ్మాయి ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు రాలే వాళ్ళ ఇంట్లో, ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు, క్యాస్ట్ ఇష్యూస్ సంథింగ్ అని. ఆ అమ్మాయి ఆ పెళ్ళైనాక నెక్స్ట్ 2 days తర్వాత ఏదో అబ్బాయి స్నానానికి వెళ్తే వాళ్ళ నాన్న మెసేజ్లు చదివిందంట ఆ పిల్ల. వాళ్ళ నాన్న అబ్బాయికి పెట్టిన మెసేజ్ ఏంటంటే, కాంప్రమైజ్ చేపించేసుకో ముందు ఈ కేసు,
ఎందుకంటే పెళ్ళైన తర్వాత దాన్ని ఏం చేసినా జస్ట్ సింపుల్ 490 పెడుతుందిరా, ఇది నాన్ అవైలబుల్. సొంత తండ్రి చెప్పి 7 ఏళ్ళ తర్వాత దాని నుంచి ఒక బేబీనో పిల్లలు పుట్ట కూడా చూసుకోరా. 7 ఏళ్ళు, ఇప్పుడు నీకు 23 ఏళ్ళు, 7 ఏళ్ళు అంటే 30 ఏళ్ళు దాటిపోతుంది. 30 ఏళ్ళు దాటిపోయింది, ఇంక 31, 32 రంగం దాన్ని చంపేద్దాము. దాన్ని చంపేస్తే అది 7 ఏళ్ళు దాటిపోయింది. అబిట్మెంట్ ఆఫ్ వాళ్ళ నాన్న కానిస్టేబుల్, అప్పుడు చచ్చిపోయింది అనుకో నీ మీద కేసు రాదు. దానికి కడుపు నొప్పి ఎక్కువే చచ్చిపోయింది, పిల్లలు పుట్టలేదని చచ్చిపోయిందని చెప్పి కేసు మార్పిచ్చేద్దామని. ఆ అమ్మాయి ఇలా వణికింది ఇలా నాకు ఆ వీడియో పెట్టింది, ఇలా ఫోన్ని వణుకుతూ ఫోటోలు తీసింది, నాకు పెట్టి నాకు అన్ని పెట్టింది. అట్లాంటి హాస్టల్ సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయట్లేదు అంటే ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఇంత చూసిన తర్వాత అమ్మాయి ఫోన్ చేసి అన్న ఇట్లా చేస్తున్నారు, అన్న ఇట్లా చేస్తున్నారు అంటే నువ్వే పోయినావు, సస్తావా నువ్వే, మా దోవలకి రావద్దు, నువ్వు రిటర్న్ వస్తే మాకు పెళ్ళిళ్ళు కావు, ఇది ఒకటి చెప్తారు మళ్ళీ. ఇదే మెయిన్ అంట. సో అందుకే ఇంకా అమ్మాయి అడిగితే ఏం చదువుకున్నావు అన్న, అమ్మాయి డిఎస్సి సంథింగ్. పాప ప్యాక్ యువర్ బ్యాగ్స్ పారిపో. ఆడి యాక్టింగ్ లై బాబో, ఆడు మళ్ళీ పెడతాడు, నువ్వు లేకపోతే నేను లేను, ప్లీజ్ తిరిగి వచ్చి అని. ఏది నమ్మాలి ఇప్పుడు అమ్మాయి? నేను అమ్మాయికి చెప్పాను, అది అసలు ఆ పెళ్లి రిజిస్టర్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు, ఆ కేసు అలాగే నడవని. వాడు సరే తిరిగి వచ్చే అంటే మంచోడు అనుకున్నారు కనుక తిరిగి వచ్చేయమంటుంది పోలీస్ స్టేషన్కి, కేసు వెనక్కి తీసుకో, మనం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కదా. అంటే అవుట్ ఆఫ్ లవ్ గా ఇది మళ్ళీ వాడు ఇంటికి రానట్లా పోలీస్ స్టేషన్కి రాని అడుగుతున్నాడు. అది అమ్మాయికి తెలుసా? ఇవన్నీ చూసాక ఇంకా నమ్ముతుంది ఏంటి మేము? ఇంకా రా అంటది ఇంటికి కాదు, పోలీస్ స్టేషన్ క్లియర్గా చెప్తున్నాడు, పలాంటూ రా, నువ్వు రా, మనం మాట్లాడుకుందాం, ఇక్కడ స్పాట్లో పెళ్లి చేసేసుకుంటాడంట. నా అమ్మాయికి అది కొంచెం పక్కకు డైవర్ట్ అయిపోయి ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. ఇప్పుడు కామెడీ ఏంటంటే ఆ అమ్మాయికి టెట్ అది వచ్చేసింది కదా రిజల్ట్స్, షీస్ క్వాలిఫైడ్ టీచర్. వాళ్ళ అన్నలు అసలు ఆ పిల్ల కోసం పిచ్చెక్కిపోతున్నారు. ఇంటికి రా అమ్మా, నీకు బయట ఉండాల్సిన కర్మ ఏంటమ్మా, ఇంటికి రా. ఇలాంటివి చూస్తుంటే అనిపిస్తుంది అంటే నిజంగా పెళ్ళిళ్ళు అంతా భయంకరంగా ఉంటాయా, భయంకరంగా కూడా మారొచ్చా అని చెప్పి. అంటే ఈ రోజు చాలా స్వీట్ అండ్ లవీగా ఉండొచ్చు అనమాట, ఎంతైనా రేప్ సిచ్యువేషన్స్ ఎలాగైనా మారొచ్చు అనమాట. సో ఈ మధ్య రీసెంట్గా ఒక సెలబ్రిటీ, వెరీ పాపులర్ సెలబ్రిటీ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారంట. అదేంటంటే పేరెంట్స్ లేకపోతే ఫ్రెండ్షిప్స్ అయితే మీకు విడిపోయే ఆప్షన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎన్నన్నా కూడా మీరు భరిస్తారు, ఎన్నన్నా కలిసే ఉంటారు. కాకపోతే పెళ్ళిళ్ళకి వచ్చేసరికి పార్ట్నర్స్తో డివోర్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కాబట్టి ఈజీగా డివోర్స్ తీసేసుకుంటున్నారు. ఈ స్టేట్మెంట్ పాస్ చేశారంట, మీరేమంటారు దానికి? దీన్ని నేను 2 ఆస్పెక్ట్స్లో చూస్తాను. ఫస్ట్ ఈజ్ నా పార్ట్నర్ని నేను మా ఫాదర్తో ఈక్వల్గా రెస్పెక్ట్ ఇవ్వగలిగితే దెన్ దట్ వుడ్ బి వెరీ హెల్దీ మ్యారేజ్, ఐ బిలీవ్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కన్నా మనల్ని చూడకపోయినా అది వాళ్ళకి మన ఆర్టికల్ మన లివింగే మొత్తం వైలేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ని మనం చూసుకోకపోయినా మన మీద వాళ్ళు రివర్స్ కేసు వేసి మెయింటెనెన్స్ లాగగలిగే కెపాసిటీ వాళ్ళకి ఉంది. ఇక్కడ డివోర్స్ అనే వర్డ్ ఎందుకు వస్తుందో నేను చెప్తాను. హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఫస్ట్ స్టేట్మెంటే ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఒక 2 పర్సన్స్ పెళ్లి చేసుకుంటున్నారు అంటేనే ఇట్ ఈస్ ఫర్ ద బై ప్రోడక్ట్, ద నెక్స్ట్ జనరేషన్ని ఇంప్రూవ్ చేయడం కోసం, నీ ఫ్యామిలీ ముందడుగు వేయడం కోసమే నీ పెళ్లి చేసుకుంటారు. అండ్ వెరీ బేసిక్ ఇన్స్టెంట్ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుడ్, షెల్టర్ అండ్ సెక్స్. వి ఆల్ నో. ఫుడ్, షెల్టర్ అనేది నా అన్న ఇస్తాడు, మా నాన్న ఇస్తాడు, నా కజిన్ ఇస్తాడు, ఇంక మొత్తం నా ఫ్యామిలీలో మా మామలు అత్తలు అందరూ ఇస్తారు. నా హస్బెండ్ అనేవాడి దగ్గర నుంచి నేను లవ్ ఎక్స్పెక్ట్ చేస్తాను, లైక్ ఆ ఎమోషనల్ కనెక్టివిటీ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ దట్ ఇంక్లూడ్స్ సెక్స్. కో-లివింగ్గా ఉండడం వేరు, ఇద్దరు లివింగ్గా ఉండడం వేరు. వెన్ యూ ఆర్ ఇన్ కో-లివింగ్ నో ప్రాబ్లం, వెన్ యూ ఆర్ లివింగ్ టుగెదర్ ఇఫ్ ఎ ప్రాబ్లమ్ కమ్స్ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు టాక్సిక్. మా నాన్న నన్ను రోజులో ఒకసారి కొట్టాడు అనుకోండి, సంవత్సరం 10 సంవత్సరాలు అంతా కలిపి ఒకసారి కొట్టాడు అనుకోండి, మా అమ్మ ఊరుకుంటుందా? ఒక్క తీసేస్తుంది. ఇప్పుడు ఇదే మా అమ్మ మా హస్బెండ్ కొడితే చేయగలదేమన్నా? చేయలేదు. నాకు చెప్తుంది సర్దుకోమ్మా అని, అంతే కదా. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఒక మ్యారేజ్ ఎప్పుడైతే టాక్సిక్గా మారిపోతుందో దెర్ ఈస్ నో పర్పస్ ఆఫ్ లివింగ్ ఇన్ దట్ రిలేషన్షిప్. ఐ సిన్సియర్లీ బిలీవ్ దిస్. అది పేరెంట్స్ కొట్టినా సరే, మేజారిటీ తీరిన తర్వాత వెన్ యూఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్ అప్పుడు కూడా ఇఫ్ దే ఆర్ డూయింగ్ సచ్ బీటింగ్ అని నేను చూశాను మ్యామ్ అలాంటి వాళ్ళని కూడా. అనవసరంగా కొడతారు ఆడపిల్లల్ని. పడుకుంటేనంటే ఇంతసేపు పడుకుంటారని చెప్పి కాలుతో తన్నిపోతారంట. నైట్ జాబ్ చేసిన అమ్మాయిని
అలాంటి పేరెంట్స్ కూడా ఉన్నారు. దే హ్యావ్ టు లీవ్ ఫ్రమ్ దట్ హౌస్. వచ్చేసారు, బయట బతుకుతున్నారు. పేరెంట్స్కి డివోర్స్ ఆప్షన్ లేదు కాబట్టి బయట ప్రపంచానికి చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఈ మ్యారేజ్ ఎండ్ అయింది అనుకోండి, ఆ అబ్బాయి ఇంకో మ్యారేజ్లోకి ఎంటర్ అవుతాడు, లేదా ఆ అమ్మాయి ఇంకో మంచి మ్యారేజ్లోకి ఎంటర్ అవుతుంది. దట్ ఈస్ హౌ దర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు మా నాన్నకి నాకు పడలేదు, నేను మా నాన్నకి నువ్వు నాకు వద్దు పో అని చెప్పి నేను బయటకు వస్తే మా నాన్న ఇంకో కూతురు తెచ్చుకోగలడా? తెచ్చుకోలేడు. బికాస్ ఐఎమ్ క్యారింగ్ హిజ్ నేమ్. నా ఇంటి పేరుని నేను మా నాన్నతో పాటు నేను క్యారీ చేస్తున్నాను కదా. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఇంకో థింగ్ ఏంటంటే, వెరీ రీసెంట్లీ ఐ హావ్ సీన్ దిస్ కేస్. అమ్మా, ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రతిసారి అంట, ఇప్పుడు ఇలా లేచారనుకోండి, నువ్వు లేస్తే మా ఇంట్లో టైల్స్ అన్నీ అరిగిపోతున్నాయి, గమ్మున మూల కూర్చోలేవా అంటే తమాషా కంటే నిజంగా? నో, ఇట్ ఈస్ అ సీరియస్ థింగ్. నువ్వు నడుస్తుంటే మా కార్పెట్లు ప్రతిసారి దుమ్మ మట్టిపోతున్నాయి, మట్టి అంటుకుంటున్నాయి, గమ్మున కూర్చోలేవా? సరే పోనీ ఒక మూల కూర్చుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోఫా మీద, ఇక్కడ బా పెద్ద మీ నాన్న పెట్టాడు సోఫా, ఎత్తి కూర్చున్నావు 2 కాళ్ళు ఎత్తి దిక్కి. థెరపీ తీసుకుంటుందమ్మా ఆ పిల్ల. థెరపీ కూడా తీసుకొనివ్వరా? అమ్మాయి యాంటీ డిప్రెషన్ పిల్స్ ఏవో వాడుతుంది. అది పెద్ద క్రైమ్. ఇప్పుడు మెంటల్ రా పిల్లకి, మెంటల్ దీనికి, అందుకే దీనికి పిల్లలు పుట్టట్లేదు. లక్కీలీ వి గోట్ ఆల్ ద ప్రూఫ్స్. అమ్మాయి అన్ని జాగ్రత్తగా పెట్టుకొని వచ్చింది. వీళ్ళు ఇలాంటిది ఏదో చేస్తారు నా పిల్లకి ముందే తెలిసింది, తెచ్చుకుందని అన్నది. మేము ఆవిడ అంటారమ్మా కోర్టుకు వచ్చాక వాళ్ళ అత్తగారు, మెంటల్ అండి ఆ పిల్లకి, మెంటల్ టాబ్లెట్లు వేసుకుంటుంది అన్ని అందరి ముందరే. జడ్జి గారు తిట్టారు, మెంటల్ అంటే ఏంటమ్మా అని అడిగారు. కౌన్సిల్ ఏదో చెప్పడానికి వచ్చారు కానీ, ఒక నిమిషం ఆగండి, ఆవిడ ఏదో చెప్పదలుచుకుంది ప్రపంచానికి, చెప్పమ్మా ఏంటి మెంటల్ అంటే ఏంటి అని జడ్జి గారు అన్నారా? ఏంటి చెప్పమ్మా, ఏంటి చెప్పు అంటే, మెంటల్ అండి, అదే మెంటల్ అంటే ఏంటి అంటే గోరుతో బరికేసుకుంటుందా అని అంటే, చేస్తుందండి, జుట్టు ఇలా పట్టుకుని బేరమని అరుస్తుందండి. అలా చేస్తారా? అవునా, అంతకుముందు మీరేం చేశారమ్మా అంటే, మేమేం చేస్తామండి, ఏం చేయలేదండి, ఊరికే ఉంటామండి. ఊరికే ఉంటే ఎందుకమ్మా అమ్మాయి అలా చేస్తుంది అని చెప్పి ఆయన జస్ట్ ఒక మాట ఈ పెన్ డ్రైవ్ చూసారు. లిటరల్గా నేనే చూపించాను వీడియో, నాకు ఒక 5 minutes పాస్ అవ్వరు, నేను చూపించాను వీడియో. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఈ మధ్య కొత్తగా ఔల్ షేప్లో ఒక చిన్న సీసీ కెమెరాలు వస్తున్నాయి. ఓకే, టీవీ మీద పెట్టించాను. అంటే మీరు పెట్టించారా? ఓకే. అలా టాన్స్ చేస్తారు కదా. నేను అమ్మాయికి యాక్చువల్గా కామ్గా ఉండమని చెప్పాను, వాళ్ళు ఎలా చేస్తారో చూడు అని పెట్టించాను. ఇట్స్ అరౌండ్ హాల్లో పెట్టాను. దానికి ఇంకో పెద్ద గొడవ వేసుకున్నారు, మా ప్రైవసీ ఇదైపోయింది అదైపోయిందని. అమ్మాయి హాల్లో పెట్టింది. వాక్వే ఇట్లా ఉంటుంది కదా, వాక్వే ఇక్కడ, ఈ వాక్వే అయితే ఇక్కడ టీవీ ఉంటే ఇక్కడ పెట్టింది. ఎవడైనా సరే డోర్ల ముందరికెళ్ళి మనం ఏమన్నా బట్టలు పేసి తిరుగుతామా? లేదు కదా, అట్లా అవ్వదు కదా. సో నేను అవన్నీ ఆలోచించే కావాలని వాక్వే దగ్గర పెట్టించాను. అండ్ అది పెట్టించడం ఒక అందుకు కరెక్ట్ అయింది ఈరోజు మాకు. అలా చేయడం వల్ల నేను యాక్చువల్గా వాళ్ళ టాటమ్స్ అని అందులో రికార్డ్ అయితే అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అమ్మాయి ఆ మెంటల్ డిప్రెషన్ అంటే అమ్మాయి పడింది. సిన్స్ 20 days చూసి ఆ రోజు వాళ్ళ అత్తగారు అంటారు, ఎల్ బర్డ్ వాడి ఎల్ అని ఆ అమ్మాయిని, నీకు తిండి దండగే అని వెనకాల నుంచి వచ్చి నెత్తి టపామని కొట్టింది ఆ పిల్లని. పుట్టి పుణ్యానికమ్మా ఏం చేయాలి, ఆ పిల్ల చెప్పులు ఇడిచిపెట్టి కూర్చొని వచ్చి అవంతా రికార్డ్ అయింది కెమెరాలో. ఇలా మొట్టు టపామనేసింది. ఆ అమ్మాయి ఇలా రుద్దుకుంది. ఇలా రుద్దుకుంటే ఆ అమ్మాయిని ఈ చెయ్యి ఉంటుంది కదా, ఈ చెయ్యి ఇలా వెనక్కి తిప్పేసింది. ఇలా తిప్పేసింది. వాళ్ళ అత్తగారు, చెయ్యి నలుపుకుంటావా నువ్వు అని. అమ్మాయికి ఇంకా పిచ్చొచ్చి పిచ్చారమని నడిచేసింది. అది అందరూ విన్నారు ఈ అమ్మాయి అరవడం. చుట్టుపక్కల వాళ్ళు, ఇంటి పైన వాళ్ళు, అయ్యో నాకు వాళ్ళకి పిచ్చి వచ్చింది అని చెప్పి అదంతా రికార్డ్ అయింది. మీరు చూపించేశారు జడ్జికి. జడ్జి ఏమన్నారు? ఇప్పుడు పడ్డట్టుంది మాకు. ఓకే మొత్తం అంతా బయటపడిపోయింది అనమాట. అండ్ ఐఎమ్ టూ హ్యాపీ. వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత చేస్తానంటే ఈ పిల్ల చేయట్లేదు. ఇప్పుడు నాకు అవసరం లేదు మ్యామ్. నా లోయెస్ట్ ఫేజ్లో నాకు తోడు ఎవరు లేరు. నువ్వు కూడా నాకు చేసి ఉండకపోతే నేను మళ్ళీ తుషార్ శర్మ అయ్యేదాన్ని. అట్లీస్ట్ ఐఎమ్ అలైవ్ టుడే బికాస్ ఆఫ్ యూ. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ అ ప్రౌడ్ థింగ్, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కొంతమంది నాకు చెప్తారు కదా, మీ వల్ల నేను అట్లీస్ట్ ఐ కేమ్ అవుట్ అని. ఇట్ మేక్ మీ ఫీల్ లైక్ ఐఎమ్ హై ఆన్ దట్ డే. సీరియస్లీ ఐఎమ్ డన్ ఫర్ డే. ఆ అమ్మాయి కూడా నాకు అదే చెప్పింది. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ షీ ఈస్ డూయింగ్ హర్ జాబ్. అండ్ అమ్మాయికి ఒక బాబు, లైక్ చిన్న
మా బాబుని నేను తీసుకొని నేను పెంచుకుంటానని చెప్పి చెప్పుకున్నారు. ఇట్ విల్ మేబీ సూన్ అది కూడా రియలీ సచ్ అ గ్రేట్ థింగ్ అండి. అంటే మీరు చేసే పని అంటే మీ వల్ల ఇంతమంది అమ్మాయిలు ఆడవాళ్ళు ఇలా ఫీల్ అవుతున్నారు అనేది బయటకు వస్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. మిమ్మల్ని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి అమ్మాయిలు లాలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటారంటే ఇట్స్ సచ్ అ గుడ్ థింగ్. మీ ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది అదే చూసాను అనమాట. దీన్ని చూసి ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యి అంటే జస్టిస్ కావాలి అల్టిమేట్లీ. అది కమర్షియల్ ఆస్పెక్ట్ పక్కన పెడితే బట్ వాట్ యూ డూ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాజ్ అ లాయర్. నిజం చెప్పాలంటే ఇలాంటి విషయాల్లో మీరు హెల్ప్ చేయడం అనేది ఇట్స్ అ రియలీ గ్రేట్ థింగ్. ఎందుకంటే మీరు చెప్పారు క్రిమినల్లో ఉన్నారు మీరని చెప్పి. ఇదేముందిలేండి డొమెస్టిక్, ఇదేమంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు అనుకుంటారు కొంతమంది. ఇదేముందిలే చిన్న చిట్టుగా విషయాలే కదా అని అనుకుంటారు. కానీ మీరు అంటే ఈ టర్నింగ్ పాయింట్ అన్నారు కదా మీరు ఇందాక, మీ ఫ్యామిలీలో ఏదో జరిగిందని చెప్పి, దాని తర్వాత ఇప్పుడు మీరు ఇలాంటి కేసెస్ డీల్ చేస్తున్నారా? రెండు మ్యామ్, రెండు చేస్తున్నారా కంప్లీట్లీ? అది ఇవి రెండు. అది మన అంటారు కదా, ఒకటి పుట్టిల్లు ఒకటి మెట్టిల్లు లాగా తయారు. యా, crime is like criminology is like my specialization thing. Okay, అది కూడా చేస్తాను. I do that with my soul and whole heart అన్నమాట. ఇది మనం ఫిజికల్ అపియరెన్స్ కూడా వేస్తాం అన్నమాట దీనికి. ఓకే, అంటే ఇప్పుడు మీరు మోస్ట్లీ ఇన్స్టాగ్రామ్ లో మీరు యాక్టివ్ ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. ఫెమినిజం ని చాలా మిస్టేక్ చేసేసుకుంటారు చాలా మంది. యా, సో ఫెమినిజం మీ పర్స్పెక్టివ్ లో, మీ వర్డ్స్ లో చెప్పండి, వాట్ ఈస్ ఫెమినిజం టు యూ? నా పర్స్పెక్టివ్ అనే కాదు మేడం, ఇంగ్లీష్ డిక్షనరీ పర్స్పెక్టివ్లో కానీ, హోల్ చాట్ జీపీటీ వర్షన్, గూగుల్ వర్షన్ అన్నిట్లో కానీ ఫెమినిజం అంటే వీఆర్ సీకింగ్ ఫర్ ద ఈక్వాలిటీ. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సెరిబ్రల్ ఈక్వాలిటీ. ఈ మిస్అండర్స్టాండ్ అంటే చూడండి, మేమే గ్రేట్, ఆడవాళ్ళే గ్రేట్, నేను అలా చెప్పట్లేదు. నేను చాలా క్లారిటీ ఏమన్నానంటే, మీ ఆయన్ని మీరు కొడితే పడడు కదా, మీరెందుకు పడతారు? మీకు సిగ్గులేదా? ఇప్పుడు మీ ఆయన్ని మీరు ఎల్లనే ఓటుతో తిట్టి చూడండి, వాళ్ళ అమ్మని తిట్టాయి బాబోయ్, వాళ్ళ అమ్మని తిట్టండి ఒకసారి, ఇంకేం లేదు. ఇంకా నెక్స్ట్ విషయం మీరే అవుతారు పైన. దట్ ఈస్ అ నార్మల్ థింగ్ అయిపోతుంది. యూ ట్రస్ట్ మీ. ఎందుకంటే ఇప్పుడు ఇంకో దరిద్రం కూడా తయారైందమ్మా, ఈ అడల్టరీని గ్లోరిఫై చేస్తున్నారు. ఇందులో మెయిన్ అత్తగారు ఎక్కువ గ్లోరిఫై చేస్తున్నారు. అంటే అడల్టరీ లైక్ వాట్ సెన్స్? కోడలు నచ్చదు, కొడుకు పెట్టుకుని ఇంకో ఉంచుకున్న ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు నచ్చుతారు ఈ అత్తగారికి. అట్లా ఎందుకు నచ్చుతారో నాకు అర్థం కాదు. ఐ సీన్ మెనీ ఆఫ్ దిస్ కేసెస్. అడల్టరీ అంటే చెవులు కోసేసుకొని బట్టలు చించేసుకుంటున్నారు అత్తగారులు కూడా. అది ఎందుకో నాకు తెలియదు. మరి అంటే ఫ్యామిలీ కూడా అలానే ఉన్నారు, అలానే తయారయ్యారు. సైడ్ చిక్స్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మెయిన్ హీరోయిన్ కి ఉండట్లేదమ్మా. చేసుకోవడం దీన్ని నాశనం చేయొద్దు, దీన్ని ఎవరు నాశనం చేస్తారు? ఈ పిల్లలు నాశనం, అర్జెంట్గా పిల్లలు నాశనం అయిపోవాలి కదా. అందుకు చూడండి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, 2 పిల్లల్ని కంటారు. ఎలా ఉంటుందండి ఆ అమ్మాయి? యాక్టివ్గా చెంగుమని ఎగురుకుంటూ ఉంటారా? 2 సిజరీన్లు అవుతాయి తెలుస్తుంది. ఆ సిజరీన్ల నెపం కూడా వీళ్ళ మీద గెంటుతారు. ఇది సుకుమారి, అందుకే దీనికి సిజరీన్ అయింది. నాకు అర్థం కాదు అది అసలు. ఆ వర్షనే నాకు అర్థం కాదు. గట్టిగా ఉన్న వాళ్ళకి నార్మల్ డెలివరీ అవుతుందంట, సుకుమారం ఉన్న సి సెక్షన్ అవుతుందంట. ఫర్ ద మోస్ట్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు జరిగిన సి సెక్షన్ 3వ రోజు చెస్ట్ నేను లేచి నడవడానికి నాకు మా తాత కనపడ్డాడు. సీరియస్లీ. నేను గట్టి కదా మరి, నేను గట్టి కాదా? నేను ఇక్కడ నుంచి నడిస్తే 3 కోట్లు వినిపిస్తుంది అవుతల. నేను గట్టి కాదా? నేను అంటే నేను చెప్తున్నాను, మైండ్ సెట్ వాళ్ళకి అట్లా ట్యూన్ అయిపోయింది వాళ్ళకి. ఒక అమ్మాయిని ఎటు నుంచి వచ్చినా బ్లేమ్ చేయాలి. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయిందనుకో, మాకు నార్మల్ డెలివరీలు అయినాయి, మేము 3వ రోజులే పని చేసుకున్నాం అంటారు. అల్టిమేట్గా పని మనిషి కావాలి, పని మనిషికి రెస్ట్ ఇవ్వకూడదు. ఆ పని మనిషి కూడలేను. అంత చేసిన తర్వాత ఆ అమ్మాయి ఏం బాగుంటుందండి? ఈ కళ్ళ కింద వచ్చేస్తాయి అండ్ అంతా లాస్ అయిపోతుంది. సైడ్ చిక్స్కి పని ఏముంటుందండి? వీళ్ళు దోచిపెట్టి పెడతారు, పిల్లల్ని కండ్రు, ట్రిమ్ నీట్గా ఉంటారు అంటే. కానీ దాన్ని గ్లోరిఫై చేస్తున్నది కూడా లేడీసే. ఎక్కువ బాధేస్తుంది అక్కడే. ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువు అంటారు, అది నిజమే అంటారా మీరు? నేను అది నమ్మదలుచుకుంటున్నారా? సో మేడం, ఫైనలీ ఈ చూసేటోళ్ళలో ఎవరన్నా ఇట్లాంటి క్రూయల్టీ మ్యారేజెస్లో బయట పడలేకుండా ఇంట్లోనే ఆ హరాస్మెంట్ని తీసుకుంటూ ఉండే వాళ్ళకి బయటికి రావడానికి మీరు యాజ్ అ లాయర్గా ఒక మెసేజ్ ఇవ్వగలుగుతారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మాట చెప్పాలి. ఒకవేళ ఒక పర్సన్కి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ వచ్చింది, వాళ్ళేంటి ఆ క్యాన్సర్ ఎలాగో క్యాన్సర్ వచ్చేసింది, ఏం మాటించుకుంటాంలే, అట్లాగే ఉందాం, క్యాన్సరే కదా ఏమవుతుందిలే, నాతో పాటు వచ్చింది నాతో పాటు ఉంటుంది, చచ్చిపోదాకా ఉంటుంది అని అనుకుంటారా? అస్సలు. మెడిసిన్ తీసుకుంటాం కదా, ఆ మెడిసినే ఇది. క్యాన్సర్ కంటే చాలా దారుణమైనది ఈ టాక్సిక్ మ్యారేజ్. టాక్సిక్ అంటే కొట్టేయడం తిట్టేయడమే కాదు, మానసికంగా హింసించడం. అంటే ఇటు వెళ్తే అటు వెళ్తే చీ నీ ముఖం చూసుకున్నావా, ఇట్లా మాటలు, నిన్ను ఎవడు చేసుకుంటాడు, నేను చేసుకోవడం నీకు గొప్ప,
అలాంటి నీకు దొరుకుతాడు అనుకున్నావా? మీన్ వైల్ ఆయన ఇంత బట్ట వేసుకొని ఇంత పొట్ట వేసుకొని ఇట్లా ఉంటాడు. వీల్సే ఐశ్వర్య లాంటి అమ్మాయిని పట్టుకొని నీకు నాకంటే మంచివాడు దొరుకుతాడు అనుకున్నావా? ఇట్లా మాటలు ఉంటాయి. సో నేనేమంటానంటే ఎట్లా అయితే క్యాన్సర్కి హ్యాబిచువేట్ అయ్యి బతకడానికి ఇష్టపడకుండా ట్రీట్మెంట్ తీసుకుంటావో, అట్ ద సేమ్ గ్లాన్స్ ఒక టాక్సిక్ మ్యారేజ్లో ఉన్నప్పుడు అది కూడా క్యాన్సర్ కంటే ఎక్కువ దారుణం. దానివల్ల వచ్చే హార్ట్ రిస్క్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. నేనేమంటానంటే బయటకు వచ్చి డివోర్స్ ఇచ్చే అలా అన్నట్లా చేంజ్ ఇవ్వడం అంటే బయట ఉండి చేంజ్ ఇవ్వండి. వాళ్ళు మారుతారో లేదో చూడండి. లేదు ఇంక ఇట్ ఈస్ గోయింగ్ ఎక్స్ట్రీమ్ మీకే తెలిసిపోతుంది. మీరు బయటకు వస్తే మారని, బయటకు వస్తే మారని తెలిసినట్టు మీరేం చేసుకుంటారు? ఒక టైం వచ్చిన తర్వాత అన్నీ మీ మీద గెండేస్తారు. అప్పుడు మీ దగ్గర జీరో, మీరు ఎవరి బిల్ లెఫ్ట్ జీరో. మొత్తం మీ ఫినాన్షియల్ అంతా తినేస్తారు, మొత్తం అయిపోతుంది. బేబీస్ అందరూ వాళ్ళ వైపుకి మారిపోతారు, మీరు ఒక్కటైపోతారు. ఆ రోజు గుర్తొస్తుంది నా మాట, ఎందుకు నేను దాంతోపాటు బ్రతకద్దు అన్నానని. అలాంటప్పుడు మీరు బయటికి ఎప్పుడు రావాలో మీకు ఆల్రెడీ తెలుసు. అలా వచ్చాలనుకున్నప్పుడు మీరు ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండి మీరు బయటకు వచ్చారంటే డన్. అదొకటి ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎలా పడితే అలా వచ్చేసినా వాళ్ళకి ఎలా బతకాలో తెలియదండి. అలాంటి వాటిపైన అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అది మీలాంటి లాయర్స్ వల్లనే వీలవుతుంది అనమాట. ఎనీవేస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. మనం ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ చేసి ఇంకా నలుగురికి హెల్ప్ అవుతుంది అని చెప్పి ఐ రియలీ హోప్ సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ టుడే.